ప్రభాస్ మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఎవరా డైరెక్టర్? ఇంకా మార్చిలో చరణ్ ఫ్యాన్స్ కి, ఏప్రిల్లో బన్నీ ఫ్యాన్స్ కి, అలానే మేలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అప్డేట్స్ తో అయితే పండుగ. ఏంటి అప్డేట్స్? అలానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటెంట్ కీడా. సో మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకుని ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ముందుగా ఓటీటీ అప్డేట్స్ కి వస్తే, విశ్వక్సేన్ లైలా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవ్వగా ఇప్పుడు ఓటీటీకి రిలీజ్ అయింది. మార్చి 7th నుంచి అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవబోతుంది. మరి ఈ ఫిలిం ఓటీటీలో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇంకా రీసెంట్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఫిల్మ్ అయితే నెట్ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది. అలానే ఇంకో పక్క 13 వారాలతో పాటు ట్రెండింగ్ లో అవుతుంది లక్కీ భాస్కర్ ఫిల్మ్. త్రిబుల్ ఆర్, కల్కి లాంటి ఈ మూవీస్ కి అందని ఫీట్ ఈ లక్కీ భాస్కర్ మూవీకి అందిందనే చెప్పాలి. రీసెంట్ గా నార్త్ బెల్ట్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన చావా ఫిల్మ్ ఇప్పుడు తెలుగు రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికీ 500 కోట్ల మార్క్ ని దాటేస్తూ బాలీవుడ్ నుంచి 15వ 500 కోట్ల సినిమాగా, అలానే ఇండియా నుంచి 26వ 500 కోట్ల సినిమాగా అయితే నిలిచింది ఈ ఫిల్మ్. ఇంకా మార్చ్ 1st కన్నప్ప మూవీ టీజర్ అయితే రిలీజ్ అవుతుంది. మరి ఇందులో ప్రభాస్ ని ఎలా చూపిస్తారో చూడాలి. టాక్సిక్ మూవీ ఇండియన్ 5 లాంగ్వేజెస్ తో రిలీజ్ అవడంతో పాటు ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ ఫిలిం ఇంగ్లీష్ డబ్బింగ్ ఎలా ఉంటుందో చూడాలి. హిట్ 3 మూవీకి అయితే ఓవర్సీస్ లో 2 మిలియన్ బిజినెస్ అయితే జరిగింది. ఇదైతే టైర్ 2 హీరోస్ కి ఒక మంచి ఫీట్. అండ్ హిట్ టాక్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయితే నానికి ఇంక తిరుగులేదని చెప్పాలి. ప్రెసెంట్ ప్రభాస్ లైనప్ చూస్తుంటే ఇండియన్ హీరోస్ లో ఏ సూపర్ స్టార్ కూడా అలాంటి లైనప్ లేదనే చెప్పాలి. అయితే ప్రభాస్ లిస్ట్ లోకి ఇప్పుడు ఇంకో మూవీ అయితే యాడ్ అయింది. ప్రెసెంట్ రాజసాబ్, ఫౌజీ అండ్ కన్నప్ప, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ మూవీస్ తో బిజీగా ఉండగా ఇప్పుడు ప్రశాంత్ వర్మతో మరో మూవీ చేయబోతున్నాడు. మరి ఈ కాంబో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇంకా ప్రభాస్ ఫిలిమ్స్ లో రాజసాబ్ కాకుండా మరో మూవీస్ అన్ని హిట్ అవుతాయని ఇన్సైడ్ టాక్. ఒకవేళ అదే జరిగితే మరో 20 ఏళ్ళు TFIA టాప్ లో ఉంటుంది. టైర్ 1 హీరోస్ బర్త్డేస్ వరుస పెట్టి రావడంతో మార్చ్ లో చరణ్ ఫ్యాన్స్ కి, ఏప్రిల్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, అలానే మేలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ముందుగా మార్చ్ 27 చరణ్ బర్త్డే కావడంతో RC16 మూవీ నుంచి అయితే టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ ఆర్ టీజర్ అయితే రావచ్చు. ఇంకా ఏప్రిల్ లో బన్నీ బర్త్డే కి అట్లీ ఫిల్మ్ అయితే అనౌన్స్మెంట్ అవ్వబోతుంది. ఇంకా అట్లీ, అల్లు అర్జున్ వీళ్ళతో న్యూ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అయితే కొలాబ్ అవుతున్నాడు. మూవీ ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా రిలీజ్ చేద్దాం అని ఉన్నారు మూవీ టీమ్. మరి చూడాలి జవాన్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ తో ఏ మూవీ ప్లాన్ చేశాడో అట్లీ. ఇంకా మేలో ఎన్టీఆర్ బర్త్డే ఉండడంతో ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి అయితే గ్లిమ్స్ ఆర్ టైటిల్ అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ మూవీ అయితే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా. ఇంకా వార్ 2 నుంచి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. ఇలా మార్చ్, ఏప్రిల్, మేలో అయితే బిగ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. మరి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ కంటెంట్ కీడా. థ్యాంక్ యూ.